ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఇండియాలోనే అత్యంత ధనవంతురాలు, ఏకంగా $35 బిలియన్ సామ్రాజ్యానికి ఓనర్. ఈవిడ పేరు సావిత్రి జిందల్. అసలు ఎవరి సావిత్రి జిందల్? ఒక హోమ్ మేకర్ నుంచి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ గా ఆమె ఎలా ఎదిగారు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సావిత్రి గారు దాదాపు 35 ఏండ్ల పాటు తన 9 మంది పిల్లల పెంపకంలోనే గడిపారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందల్ గారు భారతదేశపు అతిపెద్ద స్టీల్ ఎంపైర్ని నిర్మించారు. కానీ 2005లో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన హఠాత్తుగా కన్ను మూశారు. ఆ సమయంలో సావిత్రి గారికి కనీసం బిజినెస్ గురించి ప్రాథమిక అవగాహన కూడా లేదు. తన ముందు ఉన్నది వేల కోట్ల బిజినెస్ సామ్రాజ్యం, కానీ చేతిలో అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఆమె వెనుకడుగు వేయలేదు, భయపడి కంపెనీని అమ్మేయలేదు. అక్కడే ఆమె ఒక జీనియస్ మూవ్ వేశారు. తన 4 కొడుకులకు బిజినెస్ ని స్ట్రాటజికల్ గా డివైడ్ చేసి అప్పగించారు. నవీన్ జిందల్ గారికి జిందల్ స్టీల్ అండ్ పవర్ ని, సజ్జన్ జిందల్ గారికి JSW గ్రూప్ ని, పృథ్వీరాజ్ జిందల్ గారికి జిందల్ సాని, రతన్ జిందల్ గారికి జిందల్ స్టెయిన్లెస్ ని అప్పగించారు. ఇలా పిల్లలకు బాధ్యతలు ఇచ్చినా తను మాత్రం చైర్పర్సన్ గా ఉంటూ గ్రూప్ మొత్తాన్ని ఒక్కటిగా ఉంచారు. ఒక తల్లిగా 9 మంది పిల్లల్ని ఎలా పెంచారో అదే క్రమశిక్షణతో బిజినెస్ లో ఎలాంటి వివాదాలు లేకుండా బ్యాలెన్స్ చేశారు. దీనికి రిజల్ట్ గానే ఈ రోజు ఓపీ జిందల్ గ్రూప్ ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా ఎదిగింది. ఇవాళ జిందల్ ఫ్యామిలీ వెల్త్ $40 బిలియన్ దాటిపోయింది. ఇంకా 75 ఏండ్ల వయసులో సావిత్రి జిందల్ గారు ఇండియాస్ రిచెస్ట్ ఉమెన్ గా ఉన్నారు. అంతేకాక ప్రపంచంలోనే 6వ ధనిక మహిళగా రికార్డు సృష్టించారు. ఒక స్త్రీ తలుచుకుంటే వంటింటినే కాదు, ప్రపంచాన్ని ఏలగలదని ఆమె నిరూపించారు.